నమస్తే. ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత అలాగే మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును సిబిఐ నిందితుల జాబితాలో చేర్చడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరిగాయి. అరెస్టులో కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి ఆప్ నేతలు, మంత్రివర్గంలో కూడా కీలకమైనటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేతలు కూడా ఈ వ్యవహారంలో ఉన్నారు. ఇటువంటి క్రమంలో గత సంవత్సర కాలంగా ఈ యొక్క కేసులో విచారణ జరుగుతూ ఉంది. వందలాది మందిని విచారించారు. వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఇప్పటికే కవితను 4 సార్లు విచారించింది సిబిఐ, అలాగే ఈడీ కూడా. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా సిబిఐ అధికారులు ఆ జాబితాలో కవిత పేరును చేర్చడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు గులాబీ పార్టీలో తీవ్రమైనటువంటి టెన్షన్ నెలకొంది. అంటే మరికొద్ది రోజుల్లోనే కవిత అరెస్ట్ కాబోతున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. వాస్తవానికి 26వ తేదీన ఢిల్లీకి సంబంధించినటువంటి సిబిఐ ఆఫీస్కి రావాలని చెప్పి నోటీసులు పంపించింది. ఇదిలా ఉంటే 28వ తేదీన సుప్రీంకోర్టులో ఈ వ్యవహారానికి సంబంధించి వేసినటువంటి పిటిషన్ తాలూకు విచారణ ఉంది. దానికి 2 రోజుల ముందే సిబిఐ నోటీసులు ఇవ్వటం, ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో కవిత పేరు కూడా చేర్చడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఖచ్చితంగా అరెస్టు చేయబోతున్నారు అనే ప్రచారం అయితే బాగా జరుగుతుంది. ఇప్పటికే సిబిఐ తన జాబితాలో ఈ యొక్క నిందితుల లిస్టులో కవిత పేరు చేర్చడం మీద గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. గతంలో ఇంటికొచ్చి విచారించినటువంటి క్రమంలో ఒక మహిళగా నాకు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి మీరు ఇంటికే వచ్చి విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి విచారణ కూడా జరిగింది. ఇటువంటి క్రమంలో ఆమెని విచారించారు. చాలా కీలకమైనటువంటి అంశాలని తెలుసుకున్నారు. అలాగే ఏదైతే సౌత్ గ్రూప్ ఉందో, ముఖ్యంగా ఈ కేసులో సౌత్ గ్రూప్ పాత్ర చాలా కీలకమైనది. ఆ సౌత్ గ్రూప్ని లీడ్ చేసటమే కాకుండా అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కవితకు బినామీలుగా ఉన్నారు. ఈ సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు కవితను లిస్టులో చేర్చారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. మొత్తానికి 26వ తేదీన చాలా కీలకమైనటువంటి పరిణామం. ముఖ్యంగా 28వ తేదీన సుప్రీంకోర్టులో హీరింగ్ ఉంది కాబట్టి కవిత వెళ్తారా వెళ్ళరా అనేది కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. దీనిపై ఇప్పటికే గులాబీ పార్టీలో ఒక గందరగోళం, అనిశ్చితి మొదలైంది. రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది అయితే ఖచ్చితంగా కవిత అరెస్ట్ అవుతారు. ఎందుకనంటే స్టేట్మెంట్స్ ఆధారంగా ఎవరైతే సౌత్ గ్రూప్లో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉండి అరెస్ట్ అయిన తర్వాత అన్ని కస్టడీలోకి తీసుకొని విచారించినటువంటి క్రమంలో కవిత పాత్రపై కీలకమైనటువంటి సమాచారం ఇచ్చారు అనేది బాగా వినిపించింది. ఇట్లాంటి తరుణంలో సుప్రీంకోర్టులో విచారణ వాయిదా 28వ తేదీన అయితే 2 రోజుల ముందు 26వ తేదీన సిబిఐ కార్యాలయానికి రావాలి, మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి అని నోటీసులు ఇవ్వటం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 26వ తారీఖున రమ్మని ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా ఆ నిందితుల అక్యూజ్డ్ లిస్టులో కవిత పేరు ఉండటం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కీలకంగా మారినటువంటి అంశంగా చూడాలి. మొత్తానికి గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి టెన్షన్ మొదలైంది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. అసలు 28వ తారీఖున విచారణ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో తప్పించుకునే ప్రయత్నం చేస్తారా, లేదా తీర్పు వచ్చిన తర్వాత వెళ్తారా, దానికి ఏ రకంగా అనేది ఇప్పుడు కీలకమైనటువంటి అంశంగా మారింది.